హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! ఈరోజు స్పెషల్ కర్రీ ఏంటంటే సొరకూర అండి. సొరకూర పిట్టు అంటారు. మేమైతే సొరకూర అంటామనమాట. అయితే అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే అత్తయ్య కట్ చేస్తున్నారండి. అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఎక్కువే పడతాయండి. అయితే ఒక 10 ఆనియన్స్ దాకా తీసుకోవాలి మీడియం సైజు. ఒక 20 పచ్చిమిరపకాయల దాకా తీసుకోవాలనమాట. సొరలు చూసారు కదా! ఇంకా నాన్న అయితే తీసుకొనొచ్చారండి. ఇంకా అయయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఈరోజైతే కర్రీ చేస్తున్నామనమాట. 4 సొరలండి. అయయితే చిన్న సైజే పెద్దవి కాదండి. ఇంకా ఈరోజు అత్తయ్య అయితే చేస్తున్నారనమాట. మీడియం సైజులో ఉన్నాయన్నమాట. పెద్ద సొరలు కూడా కాదు. ఇంకా సొరకూర అయితే చాలా బావుంటదండి టేస్టు. ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడండి కూర ఎలా చేయాలో అని. ఇంక అత్తయ్య, నేను అయితే ఇంకా రెడీ చేస్తున్నాం. అత్తయ్య అయితే మొత్తం క్లీన్ చేసి ఇచ్చేసారనమాట. ఇవి ఎలా చేయాలంటే ఇలా కట్ చేసేసుకున్న తర్వాత గడ్డేసుకొని కింద అడిగిన పైన ఈ ముక్కలు కట్ చేసేసాను కదా! అత్తయ్య కట్ చేసేసారండి. ఈ కట్ చేసేసిన ముక్కలు దాకలోని అడిగిన గడ్డేసుకోవాలి. పైన ఈ ముక్కలేసుకోవాలనమాట. కాసేపు ఉడకబెడితే అప్పుడు పైన ఇసుక కింద ఉంటదనమాట. తోలుంది కదా! పైదంతా వచ్చేయాలి స్కిన్ అంతని. దాన్నే ఇసుకుంటదనమాట. మనం నార్మల్‌గా రాయి మీద తోమితే అదేమి రాదండి. ఇలా ఉడకబెడితేనే ఆ ఇసుక అనేది వస్తదనమాట. చూసారు కదా! మాకైతే ఎక్కడ గడ్డి దొరకలేదండి. అందుకని ఇలాగా ఉడకబెడుతున్నామనమాట. లేని వాళ్ళైతే ఇలా కూడా ఉడకబెట్టేసుకోవచ్చు. ఒకవేళ గడ్డి దగ్గరలో ఎక్కడైనా ఉంటే కొంచెం తెచ్చుకొని ఇంకా గడ్డి అయితే ఏసి కింద ఉడకబెట్టుకోవచ్చండి. అంటే కింద అంటుకోకుండా ఉంటాయి కదా అనేసి ఇలా ఉడకబెడితే బావుంటదండి. అయితే చూసారు కదా! పైనున్న స్కిన్‌కే ఉంటదనమాట ఇసుకంతని. ఆ ఇసుకంతా ఇలాగా చేత్తో ఇలా నలిపితే వస్తది. ఆ స్కిన్ అంతని. శుభ్రంగా తర్వాత వాష్ చేసుకోవాలండి అన్నీని. చూసారు కదా! ఇంక అత్తయ్య అయితే నన్ను క్లీన్ చేయొద్దన్నారు. ఇంక అత్తయ్య చేసేస్తున్నారు. ఇది చేసేటప్పుడు కొంచెం స్మెల్ అయితే వస్తది. ఉడకబెట్టినయి కదా! కర్రీ మాత్రం చాలా బావుంటదండి. స్మెల్ మాత్రం ఉడకబెట్టేటప్పుడు ఎక్కువొస్తదనమాట. అందుకని ఇంక అత్తయ్య నేను చేస్తానులే అనేసి అన్నారనమాట. అత్తయ్య ఒక్కళ్ళే చేసేసారు. అందులోని బోన్ ఉంటదండి. అంటే చేప ముల్లులయి ఉంటాయి కదా! ఇందులో అయితే చాలా మెత్తగా ఉంటాయండి. అవి కూడా తీయవసరం లేదు. అయన్నీ ఇంకా బావుంటాయి కూడాని. ఇంకా చూసారు కదా! అత్తయ్య అయితే క్లీన్ చేసేసారు శుభ్రంగాని. ఇదైతే ఇంకా మెత్తగా పిసికేసుకొని ఇందులోనే ఉప్పు, కారం, పసుపు ఏసేసుకొని బాగా మెత్తగా పిసికేసుకోవాలండి. తర్వాత మనం ఆనియన్స్, పచ్చిమిర్చి మగ్గబెట్టుకొని లాస్ట్‌లో ఇదైతే ఏసుకోవాలనమాట. పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారండి. వాళ్ళకైతే టిఫిన్ పెట్టి పంపించేసాననమాట. వాళ్ళెళ్ళిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాము అత్తయ్య, నేనుని. ఇంకా వాళ్ళొచ్చేసరికి కూరైతే రెడీ చేయాలి. వాళ్ళొచ్చేసరికి 1:30 అవుతదండి. అంటే 1 వాళ్ళకి స్కూల్ వదులుతారు. ఇంటికొచ్చేసరికి 1:30 అవుతుంది. ఈ కూరంటే మా హస్బెండ్‌కి చాలా ఇష్టమండి. అందుకని మా నాన్న ఎళ్ళినప్పుడల్లా ఏయోటి చేపలు గానీ, ఇలాంటి సొరలు గానీ తీసుకొస్తారు. మా నాన్నకైతే పప్పుచారు మాత్రం ఉండాలి కూర వండితేని. ఇంకా మాకైతే అవసరం లేదు. ఇలాగే తినేస్తాము. చాలా బావుంటదండి కూర. పచ్చిమిరపకాయలు కారం అనేది ఎక్కువే ఉండాలి. కారం కూడా ఇందులో ఏసాం కదండీ! ఒక స్పూనే ఏసామనమాట. ఇంక ఇక్కడైతే చూసారు కదా! అత్తయ్య అయితే ఉప్పు, కారం, పసుపు ఇలా కలిపేసి బాగాని పక్కనైతే పెట్టారండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఎక్కువే కట్ చేసుకోవాలి. ఈ సొరకూరకైతే ఇలా మట్టి దాకా అయితే పెట్టుకున్నామండి. ఇందులో అయితే తగినంత ఆయిల్ అయితే ఎక్కువే పడతదనమాట. కొంచెం ఎక్కువ ఆయిలే ఏసుకుంటున్నాము. ఆయిల్ కూడా కాగిందండి. ఇప్పుడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఒకసారి వేసేసుకోవాలనమాట. ఇదైతే బాగానే ఏగాలండి. అంటే మెత్తగా అయిపోవాలనమాట. గుజ్జులా అయిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న సొరపిట్టయితే వేసుకోవాలనమాట. అంటే కొత్తిమీర కూడా ఏసుకోవచ్చు. కానీ మా హస్బెండ్ ఏమో తీసుకురావడం మర్చిపోయారండి. ఇంక అందుకని కొత్తిమీర అయితే లేదు. కరివేపాకుతోనే ఇంకా లాస్ట్‌లో ఇంకా అదే వేస్తాము. కొత్తిమీర ఏసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బావుంటదండి. అదొకటే మిస్ అయిందనమాట. ఒకవేళ మీరెప్పుడైనా ట్రై చేస్తే కొత్తిమీర మాత్రం కంపల్సరీగా వేసుకోండి బావుంటది. అయితే ఇంక అత్తయ్య అయితే అన్నీ రెడీ చేసి ఇచ్చేసారనమాట. కూరైతే నేనే వండుతున్నానండి. ఎక్కువగా ఈ సొర చేపలు వింటర్ సీజన్‌లోనే దొరుకుతాయండి. మళ్ళీ తర్వాతయితే దొరకవు. మళ్ళీ వింటర్ సీజన్ వరకు అయితే వెయిట్ చేయాలి. అయితే మా నాన్నకి అనుకోకుండా ఇంకా కనిపించినియనమాట సెంటర్‌లోని. ఇంకా అయయితే తీసుకొనొచ్చారండి. ఇంకా కూరైతే చేస్తున్నాను. మా హస్బెండ్‌కయితే ఈ కూర ఎంత ఇష్టమంటే చెప్పలేము. ఎప్పటినుంచో అడుగుతున్నారు. కానీ నాన్న అయితే ఇంక తీసుకొనొచ్చారనమాట.
అత్తయ్య వచ్చి క్లీన్ చేస్తారు కాబట్టి త్వరగా అయిపోయిందండి. అదే నేను క్లీన్ చేసి వండాలంటే చాలా టైం పట్టేదేమో. ఇంక అందుకని అత్తయ్య క్లీన్ చేసేసి ఇచ్చేసిన తర్వాత నేనైతే ఇంకా కర్రీ అయితే వండుతున్నాను. ఉల్లిపాయలు మగ్గడానికి చాలా టైం పడతదండి. చిన్నగా వేగాలి కదా అవి. అదంతా బాగా వేగిన తర్వాత సొరపిట్ట అనేది వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్నాం కదా ఇదంతని. ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసుకుని ఇలాగా ఇవి కూడా ముళ్ళులు ఉంటాయి కదా, ఈ ముళ్ళులు కూడా నవ్వులాడిపోతాయండి, బాగుంటాయి ఇవి కూడా టేస్ట్ నవ్వులుతేని. ఇదంతా ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత బాగా మగ్గిన తర్వాత ఇందులోనే అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వేసుకోవాలి. ఉల్లిపాయలు మనం అయితే ఎన్ని ఉల్లిపాయలు వేసుకున్నామో చూసారు కదా, మగ్గిపోయేసరికి ఎన్ని అయిపోయినాయో. అందుకని పచ్చిమిరపకాయలుని ఉల్లిపాయలు అనేవి ఎక్కువే వేసుకోవాలండి ఇందులోని. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే అన్ని రకాల చేపలు దొరుకుతాయండి అక్కడ మార్కెట్లో అయితేని. ఇంకా అక్కడికి వచ్చినాయి అనమాట, నాన్న అయితే తీసుకుని వచ్చారు. మా హస్బెండ్కి ఇష్టమని తీసుకొచ్చారనమాట. ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి కదా, ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అదే పసుపు అయ్యి వేసాను ఇందులోనే. ఇందులో ఇంకేం అవసరం లేదు అత్తయ్య. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే కొంచెం మగ్గ పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయింది అనమాట, గుజ్జులాగా అయిపోయింది. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయినాయి అండి, ఇలా గుజ్జులాగా అయిపోయింది కదా. ఇప్పుడైతే ఇది వేసేసుకుందాం. ఇది వేసేసుకున్న తర్వాత ఒక పావు గంట అరగంట అయితే మగ్గ పెట్టుకోవాలండి. మళ్ళీ ఇందులో ఉడకాలి కదా, మళ్ళీ ఎటువంటి వాటర్ కూడా వేయకూడదు. ఆనియన్స్ వేగిన తర్వాత సొరపిట్ట అయితే వేసేసుకున్నాం కదండి. ఇదైతే ఇంకొక పావు గంట అరగంట అయితే చిన్న మంట మీదే మగ్గ పెట్టాలన్నమాట. లాస్ట్లో కొంచెం గరం మసాలా కొంచెం కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి, కొంచెం తెల్లగా కనబడుతుంది కదా. ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువే వేసుకున్నాం కదా, కారం అయితే సరిపోతుందండి. ఇందాక సొరపిట్టు కలిపినప్పుడు అత్తయ్య పసుపు కారం ఉప్పు అన్నీ కలిపేశారు కదా. ఇందులో ముళ్ళులు ఉన్నాయి కదా, ఇవి కూడా అయితే బాగుంటాయండి, నవ్వులేయచ్చు. చిన్న తలకాయ చూసారు కదా, తలకాయలు అనమాట, సొరచేప తలకాయ. ఈ కూర అయితే కొంచెం మగ్గిందండి. ఇప్పుడైతే ఒక స్పూన్నర అయితే గరం మసాలా అయితే వేసుకుని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, స్మెల్ మాత్రం భలే వస్తుంది. హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర ధనియాల పొడి, నేను ఒకప్పుడు కోడిగుడ్డు పుల్ట చేస్తే ఎక్కువ ఇలాగే చేసేదాన్ని అండి. అంటే కొంచెం లాస్ట్లో మగ్గిపోయిన తర్వాత ఆనియన్స్లో మగ్గిపోయిన తర్వాత కోడిగుడ్డు పుల్ట అయ్యి ఇలాగే అండి. కొంచెం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సేమ్ సొరకూరలాగా ఉండేదన్నమాట. నా పెళ్ళైన కొత్తలో ఇలాగే ఎక్కువసార్లు ఉండేదాన్ని. మావయ్యకి మాత్రం చాలా బాగా నచ్చేసేదండి. ఎప్పుడు వండినా సొరకూరలా ఉంది అనేసి మెచ్చుకునేవారు అనమాట. మసాలా ఎందుకు లేని ఇప్పుడైతే అలా వండట్లేదు నేను. మళ్ళీ ఎప్పుడైనా అలా ట్రై చేయాలి. కారం అయితే సరిపోయిందండి, కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. అన్నీ సరిపోయినాయి. మళ్ళీ పిల్లలు కారం ఎక్కువైనా తినరు కదా, అందుకని కారం అయితే వేయట్లేదు. ఉప్పు అయితే ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను. మనం ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ ఎక్కువే వేసుకున్నాం కదా, చూసారు కదా. ఉడికేసరికి కూర అయితే ఎంత అయ్యిందో, కొంచెమే అయ్యిందనమాట. ఇంకా కొంచెం మగ్గిన తర్వాత అత్తయ్యకి అయితే టేస్ట్ చూపిస్తున్నాను. అత్తయ్య అయితే ఇంక అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, ఇంకేం వేయాల్సిన లేదు అనేసి అంటున్నారండి. ఇంకా కూర అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా అందరికీ స్మెల్కి ఆకలేస్తుంది అనమాట, చాలా బాగుందండి స్మెల్ మాత్రం. అత్తయ్య అయితే కూర అయితే చూడడానికి వచ్చారండి. కరివేపాకు అయితే వేసుకుంటున్నామండి, కొత్తిమీర లేదనమాట, మర్చిపోయాము. కొత్తిమీర వేసుకుంటే స్మెల్ టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇందులోని కొత్తిమీర అనేది ఎక్కువ వేసుకోవాలి ఇందులో, కానీ లేదు, అందుకే కరివేపాకు ఎక్కువ వేస్తాను.
నాకైతే ఈ కూర వండినంతసేపు హలీం అయితే గుర్తొచ్చిందండి. సేమ్ హలీంలాగే ఇంకా గరిటెట్టి ఇంకా తిప్పుతూనే ఉన్నాననమాట. హలీంలాగే గుజ్జులాగా అయిపోయిందండి పేస్ట్‌లాగా. సేమ్ హలీంలాగా తినేయొచ్చేమో ఒక బౌల్‌లో యేసుకొని అలా అనిపించింది. చూసారు కదా! కూర కూడా అయితే రెడీ అయిపోయి వచ్చిందండి. కొంచెం అయితే ఇంకా కరివేపాకేసిన తర్వాత ఒక 5 నిమిషాలయితే ఇంకా అలా మగ్గబెట్టి అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇంకా అన్నము, కూర అయితే రెడీ అయిపోయినాయండి. అన్నం కూడా వేడివేడిగా ఉందనమాట. టైమేమో 12:30 అయ్యింది. ఇంకా భోజనం చేసేసి మా హస్బెండ్ అయితే పిల్లల్ని తీసుకురావడానికైతే వెళ్తున్నారనమాట ఇవాళ. రోజు మావయ్య తీసుకొస్తారు. కాకపోతే మావయ్యకి ఈరోజు హెల్త్ బాలేదండి. అందుకని మా హస్బెండ్ ఎళ్ళైతే తీసుకొనొస్తారు. ఇంకా అందుకనే తొందరగా చేస్తున్నారండి భోజనం. ఇంకా కూర అయితే చెప్పక్కర్లేదు. టేస్ట్ మాత్రం చాలా బావుంది. ఆ కూర స్మెల్‌కి ఎప్పుడు తిందామా అనిపించింది. ఇంకా మా హస్బెండ్ నేనైతే ఇంకా భోజనం చేస్తుంటే అత్తయ్య అయితే వీడియో తీస్తున్నారనమాట. ఈ కూర అంటే మా బావగారికి కూడా చాలా ఇష్టమండి. ఎప్పటినుంచో అడుగుతున్నారనమాట. సొర తినాలనిపిస్తుంది అని. ఇప్పుడు కుదిరింది అందరికిని. అన్నీ సమానంగా ఉన్నాయి. హ్మ్. టేస్ట్ మటుకి చాలా బాగుంది. మీకు ఇష్టం కదా సొరకూర అంటే? చాలా ఇష్టం. ఎప్పటి నుంచి ఇష్టం? పెళ్ళి మన పెళ్ళైన కాడ నుంచి. పెళ్ళైన కాడ నుంచి ఎక్కువ అంతకు ఇష్టం. ముందు ఎందుకంటే ఎప్పుడు ఎక్కువ పెళ్ళైన తర్వాత మన ఊరు వెళ్తే అయ్యే కదా ఎక్కువ. అవును. కొంచెం కూర కలుపుకుంటే చాలండి. చాలా అన్నంలో కలుస్తుందనమాట. టేస్ట్ మాత్రం చాలా బావుంది. అందులో నిమ్మకాయ, ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బావుంది. నాకు మా హస్బెండ్‌కైతే ఆనియన్స్, నిమ్మకాయ పెట్టుకొని తింటే నచ్చింది. అత్తయ్యకైతే నార్మల్‌గానే నచ్చిందంట. ఆనియన్స్, నిమ్మకాయ పిండకుండానే. ఇంకా మేమైతే తినేసిన తర్వాత మా హస్బెండ్ అయితే పిల్లలు తీసుకురావడానికైతే ఎళ్తారండి. ఇందులో ఇయి ఉన్నాయి కదా! ఏంటయి? ముడుసులు, ముల్లులు. ఇవి కూడా నవలేయొచ్చు బావుంటాయి. బావుంది. నిజంగానే చాలా బావుంది. ఎప్పుడైనా మీరు వండుకుంటే కామెంట్ చేయండి. పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇంటికొచ్చేసారండి. ఇంటికొచ్చేసరికి 1:30 అయిందనమాట. అయితే ఇంకా వచ్చేటప్పుడు కోకోనట్ జ్యూస్ అయితే తెచ్చుకున్నారనమాట. చెరకొక బాటిలుని. కోకోనట్ జ్యూస్ అయితే బావుంటదండి. ఇంకా వాళ్ళిద్దరైతే ఇంకా తాగుతున్నారు. అన్నమైతే ఇంకా తినలేదనమాట. వాళ్ళకైతే ఇంకా ఎండనొచ్చారు కదా! ఇంకా చల్లగా కోకోనట్ జ్యూస్ అయితే తాగుతున్నారు. మా అంశు కూడా కొంచెం అడిగితే నాకు కొంచెం ఇచ్చాడండి. మా తేజ అయితే అస్సలు ఇవ్వలేదనమాట. చూసారు కదా! మా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.